అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలివేషన్ షెడ్ ఈ మధ్యన కొంచెం డబ్బు ఎక్కువ ఉన్న వారంతగా ఎలివేషన్ షెడ్స్ వేస్తున్నారు. దానివల్ల పొట్టేలకు చాలా ఉపయోగం అనమాట. మామూలుగా నార్మల్గా మనము నార్మల్ షెడ్ అంటే ఎట్టుంటుంది, మనం కింద మట్టి ఉంటుంది, షెడ్ వేస్తాము. ఎలివేషన్ షెడ్ ఏంటంటే పైన ఉంటుంది అనమాట. భూమికి ఒక ఇష్టం 4 ఫీట్స్ 5 ఫీట్స్ 6 ఫీట్స్ పైన వేసుకునేటోళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేసుకుంటారు. అలాగే కిందే ఉంటుంది కదా, కింద నాటుకోళ్ళను ఆ కోళ్ళను పెంచుకుంటారు అనమాట. ఎలివేషన్ షెడ్ వల్ల ఉపయోగం ఏంటంటే చుట్టూ వెలుతురు మంచిగా వస్తుంది, ప్రశాంతమైన గాలి వస్తుంది, వెంటిలేటర్స్ బాగా అనమాట. అంటే పొట్టేలకు మంచిగా అనుకూలమైన వాతావరణం ఉండేటట్టు పైన ఉంటారు. పైన కొంచెం హైట్ మనం మిద్దె ఉంది, మనం కింద ఉండేట్టుంటుంది, మనం మిద్దె మీద నిలబడితేట్టుంటుంది, వాతావరణం చల్లటి గాలి వెళ్ళిపోతుంటుంది, ఎండ కూడా మంచిగా తగులుతుంటుంది కదా, అది ప్లస్ పాయింట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా రోగాలు రావు, అసలు నువ్వు 90% రోగాలు అనేది రావు. ఎందుకంటే మనం ఇవి పొట్టేలు టాయిలెట్ పోయంగానే కిందికి వెళ్ళిపోతుంది. అదేమన్నా మామూలుగా మోషన్ పోయినా కానీ కిందికి వెళ్ళిపోతుంది. 1 or 2 డేస్కి ఒకసారి నువ్వు వాటర్ పెట్టి కొడితే మొత్తం ఉన్నదంతా కిందికి నీట్గా అయిపోతాయి. మళ్ళీ ఎప్పటో తినే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేట్స్ నుంచి కిందికి ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్ నుంచి కిందికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఇది కొంచెము ఎక్కువ క్యాష్ ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళే దీని జోలికి పోగలుగుతారు. మామూలు వాళ్ళు, నిరుద్యోగులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కొత్తగా పెట్టేవాళ్ళు కొంచెం ఇబ్బంది అనమాట. దీనికి షెడ్ వచ్చేసి మామూలుగా నీకు చేసుకుంటేనే 7 lakhs పైన అయితే 7 to 20 lakhs ఎక్స్ట్రా మీరు ఎంత పెద్ద చేసుకుంటే 30-40 lakhs దాకా అవుతుంది. అందువల్ల ఏంటంటే మనము మినిమం ఎంత లేదన్నా 7 lakhs దాకా పడుతుంది. కానీ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి మంచిగా ఎలాంటి రోగాలు రావు, ఏముండవు. దీనివల్ల మంచిగా పిల్లలకు మనం తెచ్చిన పొట్టేలకు కూడా మంచిగా చల్లటి గాలి, చల్లని సౌకర్యవంతంగా ఉంటుంది అనమాట. రోగాలకు రాకుంటుండడానికి మనకు ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్ వచ్చేందంటే అంత అమౌంట్ మనం పెట్టలేం కదా. నార్మల్ షెడ్ పెట్టుకుంటే మనకేంటంటే వర్షాకాలము చలికాలం బాగా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం చలికాలం కింద నేల ఆరదు, అలానే టాయిలెట్ పోస్తుంది, అది పెద్ద ఇబ్బంది. వాటి వల్ల రోగాలు ఎక్కువ వస్తుంటాయి. ఇంకోటి వచ్చేసి చలికాలం కూడా బాగా కింద ఎట్టుంటుంది, చల్లగా ఉంటుంది కదా, దానివల్ల కూడా బాగా ఇబ్బంది అవుతుంటుంది, బాగా రోగాలు వస్తుంటాయి అనమాట. మామూలుగా షెడ్లో ఈడ మామూలుగా ఏంటంటే అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి పోతే బెటరు. అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు నార్మల్గా షెడ్ వేసుకొని మనకు దీనికి పెట్టే 7 lakhs స్టార్టింగే నాకు తెలిసి 7 to పైనే పడుతుంది, 7 lakhs పైన. అది పెట్టే బదులు నార్మల్గా మీరు 40 పొట్టేళ్ళు అదొంటి షెడ్ వేసుకొని ఒక ఎకరంన్నరలో పెట్టుకుంటే అది మీకు 6-7 లక్షలలో అయిపోతుంది. మీరు నిమ్మలంగా డెవలప్ అయ్యి ఒక 2-3 సంవత్సరాల తర్వాత డెవలప్ అయ్యి మీ ఓన్ ల్యాండ్ అయి ఉంటే మీరు ఇది చేసుకోవడం బెటర్ అనమాట. ఇంకా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. వర్షాకాలమైనా చలికాలమైనా ఏదైనా దోమల కాలమైనా ఫ్రీగా వస్తుంది కాబట్టి దోమలు కూడా ఫ్రీగా వెళ్ళిపోవడానికి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దోమల కాలం చుట్టూ అది వేసుకోవచ్చు, వెంటిలేటర్ ఉంటుంది కాబట్టి చుట్టూ మనం ఏదైనా తెర పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు పెట్టేయచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటంటే మీరు తక్కువ అమౌంట్ తోటి కావాలనుకుంటే నార్మల్ షెడ్ వేసుకున్నాక 1 or 2 years 3 years కష్టపడ్డాక మీరు మంచిగా ఒక 100, 150, 200 పొట్టేలు అయినాక మీరు ఓను ల్యాండ్ అయితే ఇక మీ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఇది వేసుకుంటే మీకు మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి పొట్టేళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. కావున మీరు అన్నీ ఆలోచించి ఫీల్డ్కి దిగండి. నాకు తెలిసి తక్కువ అమౌంట్ తోటి మనకి ఫీల్డ్కి దిగి కింద మామూలు షెడ్ వేసుకొని తర్వాత మనం ఆ షెడ్లకు ఒక మంచి సక్సెస్ అయితే వెళ్ళకపోవడం నాకైతే అనిపించింది. మీరు కూడా అదే విధంగా ఉండండి, ఎందుకంటే ముందే ఒకేసారి పెట్టుకుని అలా లాస్ కాకండి. అందుకనే అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం కాదు, కానీ అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. కింద కూడా మనం ఇట్లా పెంచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం దీనికి కొంచెం రోగాలు డిఫరెంట్ అంతే, ఏముండదు.